అస్మద్గురుభ్యో నమ. శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతం శ్రీ అప్పలార్యరత్నమార్య తనుభౌద్వౌ శ్రీమత్సటారి జరణాంబుజ చంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌస్తుమ. సప్త మధువులలో ధేనువు కూడా మధువు అని చెప్పుకున్నాం సహదేవుడి మాటల్లోనూ. అలాగే అశ్వినుడికి ప్రార్థన అక్కడ మాద్రి చేసింది ఎలా ఉందో, నకుల సహదేవులుగా వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రవర్తనలో అదే చూపించారు, అదే ప్రార్థన. ఎలాగా అంటే వృత్తిని స్వీకరించేటప్పుడు విరాటరాజు దగ్గర ఇదే భావాన్ని చెప్పారు వాళ్ళ మాటలు. కథాభాగం మీరు తర్వాత చూసుకోండి. ఇది వేద పంక్తుల్లో విశేషం చెప్తున్నాము. యత్ గిరిషు పర్వతేషు గోషు అశ్వేషు యన్మధు సురాయాం శిచ్యమానాయాం యత్ తత్ర మధుం తన్మయీ తత్ మయి. ఆ మధువు నాదేవుగాక, నీకు సమర్పిస్తాం మేము. ఎలాగా? యత్ గిరిషు పర్వతేషు గోషు అశ్వేషు, కొండలలో గుట్టలలో గోవులలో అశ్వములో, అంతేకాదు అది వాయువులో అలాగే జలము లోపల ఏ మధు ఉంటుందో అది నాది కావాలని నేను భావిస్తున్నాను. నాదంటే ఎలాగా? నేను పట్టుకొచ్చి నీకు సమర్పిస్తాను. అది నేను ఆస్వాదించి, అది ఆస్వాదించ నేనే కాదు నీ చేత ఆస్వాదింపజేస్తాను. అది సురాయాం శిచ్యమానాయాం యత్ తత్ర మధు తన్మయి. వాటన్నిటినీ కూడా యాగవేదిక లోపల యాగ అర్హమైన మంత్రాలతో చేస్తూ వాటి తడిపి హవిస్సులుగా ఇస్తూ నీ చేత అనుహింపజేస్తాను. సుందరకాండలో హనుమంతుడు ఎగిరి వెళ్ళేటప్పుడు ఆ పర్వతం ఉంది కదా, చూచారు కదా, అక్కడ ఆ చెట్లని దాన్ని ఎందుకు వర్ణించాలండి? అద్భుతంగాను ఒక్కసారి వర్ణనంతా చూసుకోండి. అక్కడ లతలు పళ్ళు చెట్లు కాయలు అన్నీ ఇదే యత్ గిరీషు దాంట్లో ఉన్నది. అలాగే వృషభము గోవులు మాన్యములే తప్ప సామాన్యములు కాదు. చూడండి, సాహస్ర త్వేష వృషభ పయస్వాన్ విశ్వరూపాణి వక్షణాసు బిభ్రత్ భద్రం ధాత్రే యజమానాయ శిక్షన్ బార్హస్పత్య ఉశ్రియ తంత్ ఆతాన్. ఓ గోవులరా, యజమానికి అన్నీ కూడా కలిగించండి మంచి. ఎలాగో తెలుసునా? సహస్రశతియుక్తియుతమైనది. సాహస్ర త్వేష వృషభ అంటే 1000 మంది సైనికుల బలాన్ని నీవు పొందుంటావు. అంతేకాదు గొప్ప తేజస్సు కలిగిన దానివి. వృషభ పయస్వాన్ క్షీరముతో కూడిన దానివి. ఈ వృషభము నదీ తీరాలలో బహురూపాలలో విహరిస్తూ ఉంటావు నువ్వు. అక్కడ విహరించడమే కాదు, ఆ బృహస్పతికి చెందిన దానివి నువ్వు. బృహస్పతి రక్షణలో ఉండదానివి. దానమిచ్చే యజమానికి కళ్యాణదాయివి నువ్వు. నిన్ను దానమిచ్చేస్తుంటే పంపించాడని కాదు, నిన్ను దానమిచ్చినందువల్ల ఆ యజమానికి మరింత క్షేమాన్ని కలిగించేలా చేస్తావు నువ్వు. అంచేత ఇప్పుడు చేస్తున్న ప్రస్తుతమైన యాగానికి తంతు యాగం అంటున్నావి, దీనికోసం సాయపడతావు. ఇక ఇంద్రుడికి ప్రార్థన ఉంది ఇక్కడ. దాంట్లో ఒక్క పాదమే చెప్పుకుందాం. అంటే 7 మంత్రాలకి కూడా ఒకే పాదం ఉంటుంది. ఆ తూన ఇంద్ర శంశయ గోషు అశ్వేషు శుభ్రిషు సహస్రేషు తువీమగా. ఇందాక చెప్పిందే. ఆ తూన ఇంద్ర రావయ్య, శంశయ తీసుకో, తువీమగ మా దోషాలు మర్చిపోవయ్యా. ఆవులని ఎద్దులని వీటన్ని పట్టుకొస్తున్నామే. గోషు అశ్వేషు శుభ్రిషు సహస్రేషు తువీమగ, వీటన్నిటిని పెట్టి ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం. అంచేత మా దోషాలు వదిలిపెట్టవయ్యా మహానుభావ, ఇది మేము ప్రార్థించేది దయచేసి అంటూ వృషభాన్ని సాధారణంగా చూడవద్దు అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం సహదేవుడు చెప్పాడని. కానీ అక్కడ ఉట్టినే పదాలు చెప్పేశాం.
ఈ ఆవు లోపల ఎద్దు లోపల ఏ భాగాలు ఉంటాయన్నది. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అన్నాడు. అలాంటిది మాకు వేదం చెప్పడం అలవాటైపోయి ఆ వేదవాక్యం చెప్పనిది నిద్ర పట్టదు. అందుకని చూడండి, ఆ వేదవాక్యాలు కూడా చెప్పుకుందాం. ఎన్ని వేదవాక్యాలు? గోవు లోపల 26 రకాల తత్వాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. 26 వేదవాక్యాలు ఉన్నాయి. చూడండి, ఇది అధర్వణ వేదంలో 9వ కాండలో ఒక మంత్రంలో 1 నుంచి 26 వరకు మంత్రాలు ఉన్నాయి. అయ్యా గోసేవకులారా, గోవుల మీద పుస్తకాలు రాసేవాళ్ళరా, ఒక్కసారి ఓపిక చేసుకుని అది చదవండి, అది ప్రచారంలోకి తీసుకురండి అయ్యా. అది ఉండిపోతుంది పుస్తకం. నన్నయ్య గారు ఇలాంటి వాళ్ళంతా భారతాన్ని అంత ఎందుకు చేశారండి? లోకంలో నిలబడి ఉంటుంది అంతే తప్ప రోడ్డు పక్కని 30 రోజుల్లో జాతకాలు నేర్చుకోండి అంటున్న పుస్తకాల్లో కూడా దీపం ప్రాధాన్యత ఏ ఉండదు దాంట్లోనూ చేతికొచ్చి రాసిస్తుంటారు. అలా కాదు, శాస్త్రం పద్ధతి ఉంది. వేదాలు ఎంతమందో చదువుతున్నారు, విద్యార్థులు ఉన్నారు. మా పిల్లలోనే వేదమంత్రాలు చదివేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్పా, ఇవి చూసుకోండి రాని. ఎవడు నా మొహం చుట్టాలి. నమస్కారం, అట్టే పెట్టండి. ప్రజాపతిశ్చ పరమేష్ఠీ చ శృంగే ఇంద్ర శిర అగ్ని లలాటం యమ కృకాటకం. గంగడోలు యముడు, ప్రజాపతి పరమేష్ఠి శృంగము, ఇంద్రుడు శిరస్సు, అగ్ని లలాటము, సోము రాజా మర్తిష్క. సోమమునకు రాజైనవాడు సోమలత లేదా చంద్రుడు, అతనికి మస్తిష్కము. ద్యౌ ఉత్తరహను పృథివీ అధరాహను, పైదవడ కిందిదవడ, జులోకము పృథివీ. విద్యుత్ జిహ్వా, నాలిక విద్యుత్ అంటే మెరుపు తీగ అది. మరుత దంత, మరుత్తులున్నారే దంతములు అంటే 32 దంతాలు 12 దంతాలు అన్నారు కదా. ఒక్కసారి మరుతుల లెక్క ఎంతో చూసుకోండి. అది రేవతి గ్రీవ, రేవతి నక్షత్రం ఉంది, దాని మెడ గ్రీవము. కృత్తికా స్కంద, దాని 2 పక్కలా ఉండే భుజ ప్రాంతంలో ఉండే స్కందములు, అది కృత్తిక. ఘర్మ వహ, సూర్యుడు పైభాగంలో ఉంటాడు, అందుకనే చెమట అక్కడ వస్తుందన్నమాట. విశ్వం వాయు, అతని మొత్తం శరీరం అంతా వాయువు. స్వర్గోలోక కృష్ణద్రం, దాని గొంతు స్వర్గము. విదధరణి నిషేధ్య, శరీరమంతా వాయువు, గొంతు స్వర్గము, ధారణాశక్తి వెనుక భాగము. అలాగే స్యేన క్రోడ అంతరిక్షం పాజస్యం. క్రోడ అంటే కాళ్ళ మధ్య భాగము గరుత్మంతుడు. పాజస్యం అంటే కుక్షి, అది అంతరిక్షము. బృహస్పతి కకత్, మూపురము బృహస్పతి. కీకసాహ బృహతీ, ఈ విస్తారమైన ఎముకలున్నాయే ఇవి దిక్కులు, ఆ దిక్కులే ఈ రూపంలో మారాయి. దేవానాహ పత్ని పృష్టయ, దాని పక్క భాగం ఉంటుంది. వాడు కొట్టేటప్పుడు తోక ఇలా అని ఆ పక్క భాగం మీద కొడుతుంటాడు. పల్లెటూరులో చూడండి, అది దేవపత్నులు. వాళ్ళు ఏం చేస్తారు? రేనైనా త్వరగా నడవరా బాబు, ప్రేరణ కలిగిస్తుంది. ఉపసదీహి పరిశవ, ఆ పక్కటెముకలు ఉంటాయి, అది వాళ్ళ యొక్క సేవకులు. మిత్రశ్చ వరుణశ్చాసౌ త్వష్టాచ అర్యమాచ దోషణి మహాదేవో బాహు. అంటే ఈ త్వష్ట అర్యమ వీళ్ళంతా కూడా మహాదేవుడు, మొత్తం వీళ్ళంతా బాహువులుగా ఉంటారు. అంతేకాదు ఇంద్రాణి భసత్, భసత్ అంటే గుహ్య భాగము, అది ఇంద్రాణి. వాయు పుచ్చం, తోక వాయుదేవుడు. పవమాన బాలాక, పుచ్చం అంటే తోక మొదలయ్యే భాగం పేరు పుచ్చము. తోక విడిగా ఉన్నది తోక, అది బాలాక. ఉపనిషత్తులో బాలాకి అను కుర్రవాడు ఉన్నాడు, చూసుకోండి ఒక్కసారి, అక్కడ అర్థం ఏంటో జాగ్రత్తగా చూసుకోండి. బ్రహ్మచ క్షత్రంచ శ్రోణి, బ్రహ్మ క్షత్ర జాతులు రెండు కూడా 2 పిరుదులు ఎద్దుకి. బలం ఊరు, ఆ ఊరువుల గదిదేవత బలము, వీళ్ళ బలమే దానికి ఉంటుంది. ధాతాచ సవితాచ అష్టీవంతౌ, దాని మోకాళ్ళు ధాత సవిత. జంఘా గంధర్వా, దాని జంఘములున్నాయి పిక్కలు, అది గంధర్వులు. అప్సరస కుష్ఠితా, ఖురములు అంటే గిట్టలు అన్నమాట. అది తీసేవ గిట్టలు. గిట్టలకి ఖురములకి తేడా ఉంది. పుట్టగానే ఆవుకి దూడలకి
చిన్న చిన్న గోళ్ళు ఉంటాయి. ఆ ప్రాంతము ఖురము అంటారు. ఆ ప్రాంతం ఏం చేస్తారు, కట్ చేసి బియ్యం ధాన్యంలో కలిపి ఆవుకి పెడతారు. షఫా గిట్టలు అదితి. చేతో హృదయం, చైతన్యమే హృదయము. యకృత్ మేధ, యకృత్ అంటే ఇది మా దాంట్లో కాలేయం, అది మేధ. వ్రతం పురీతత్, హృదయవేష్టన ఉంటుంది. అంటే పెరికార్డియం అంటారు సరే. అంటే ఏమిటి, ఆ గుండెకాయని బట్టి ఆవరించే అది, అది కాస్త వ్రతం, దాని వ్రతం అన్నమాట. కుత్ క్షుత్ కుక్షి, ఆకలే కుక్షి. ఇరావనిష్టు, అన్నం జీర్ణమయ్యేలాంటిది పెద్ద ప్రేవులు ఉన్నాయే అది ఇరా. పర్వత ప్లాశయ, చిన్న ప్రేవులు పర్వతములు. క్రోధో ఉరిక్, దాని గుదభాగం ఉంటుంది ఏంటి, పేడ వదిలిపెట్టేది, అది క్రోధము. మన్యు ఆండవు, తట్టుకోలేని కోపం ఉంటుంది సరే, ఆ మన్యువు, ఆ కోపము అతని అండములు. ప్రజా శేఫ, అది కూడా చూసుకోండి, శేఫం అంటే నదీ సూత్రీ, దాంట్లో సూత్ర నాడులు ఉంటాయి, అవన్నీ నదులు. వర్షస్య పతయ, అవి దాంట్లో ఉంటాయి. స్తనయత్ను, మేఘములే పొదుగులాంటివి. ఊధ, నది సూత్రనాడి, మేఘములు స్తనములు, గర్జించే మేఘమే పొదుగు. విశ్వవ్యచాహ చర్మ, ఓషధయ లోమాని నక్షత్రాణి రూపం. విశ్వవ్యాకమైన చర్మముందే అది ప్రపంచము. లోమములు రోమములు ఓషధులు, ఆ రూపమంతా కూడా నక్షత్ర మండలము. దేవజనా గుడా, మనుష్యా ఆంత్రాణి, ఆత్రా ఉదరం, అంటే ఈ ప్రేవులు ఇవన్నీ కూడా ఇలాంటివి. రక్షాంసి లోహితం, ఆ రక్తం ఉందే అదేమిటి అంటే సాక్షాత్తుగా రాక్షసులు. ఇతర జనా ఊబధ్యం, అరగకుండా ఉండే అన్నం ఉంటుంది కొంత భాగం పొట్ట లోపల, అది కాస్త వేరే జనులు. అభ్రం పీబ, మధ్య నిధనం. పీబ అంటే మేధస్సు, నిధనం అంటే నాశనం అయ్యేది, అరిగిపోయేది. అగ్ని ఆసీన, ఉత్థిత అశ్విన, అది కూర్చునేటప్పుడు అగ్ని ఆధారము, నిలిచినప్పుడు అశ్వినులు. అంచేత ఆవు కానీ ఎద్దు కానీ కూర్చున్నా దండం పెట్టాలి, నిలిచినా దండం పెట్టాలి. అశ్వినులని అగ్నిని ఆరాధన చేస్తారు. కూర్చునే చోటు శ్మశానము. ఇక్కడే తమాషాగా చెప్పారు, వెళ్ళి ఎక్కడైనా ఎద్దు కూలబడిపోయింది అనుకోండి కదలకుండాను, అది శ్మశానము. లేచి నిలబడింది అనుకోండి, తిరుగుతుందనుకోండి, పంటలు నివాసం గుడి ఇవన్నీ వేయచ్చు. వాసన చూస్తూ నిలబడింది అనుకోండి, అది పంట పొలం. తల విదిలించి పరిగెత్తిందనుకోండి, అక్కడ మొక్కలు చస్తే మొలవు, బంజరు భూమి. ఇంద్ర ప్రాంతిష్టత్, దక్షిణాదిష్టన్ యమ, తూర్పు దక్షిణంలో ఉన్నాడు మహానుభావుడు ఇంద్రుడు యముడు. ప్రత్యంతిష్టన్ ధాత, దానికి పడమటి వైపు ధాత ఉంటాడు. ఉదంతిష్టన్ సవిత, ఉత్తర భాగంలో సవిత ఉంటాడు. తృణాని ప్రాప్త, తనకు తానుగా దొరికేలాంటి గడ్డి ఉంటుంది. అంటే మనం గడ్డి కోసుకొచ్చి దానికి పెట్టింది కాదండి, ఆ గడ్డి అంటే మేతకి పెడుతుంటే పొలాల్లో ఉన్నది, అదంతా కూడా వనస్పతులు. సోమో రాజా, చంద్రుడు వనస్పతి దేవత రాజు. మిత్ర ఈక్షమాణ, ఆవృత ఆనంద, చూపు కలిగి ఉందనుకోండి, చూస్తోంది అంటే సూర్యుడు అధిదేవత. ఆవృత ఆనంద, చూపు లేదు, చూపు మారుతుంది, వచ్చేస్తుంది చీకటి, అది ఆనందము. యుజ్యమానో వైశ్వేదేవో, వీళ్ళందరినీ కూడా మనతోటి గెలిపేవాళ్ళు ఎవరు, విశ్వేదేవతలు. యుక్త ప్రజాపతి, కాడి పెడుతున్నామే, ఈ కాడికి ప్రజాపతి ఆరాధన. విముక్త సర్వం, మనం విడగొడుతుంటాం కదా, దాన్ని పట్టుకొచ్చిందా కాబట్టి కాడిని తీసేస్తాం, అది సర్వం, మిగిలిన దేవతలంతా ఉంటారు. ఏ తత్వై విశ్వరూపం సర్వరూపం గోరూపం, ఇదయ్యా సంగతి. ఉత ఏనన్ విశ్వరూపా సర్వరూపా పశవ తిష్టంతి ఏవం వేద. ఇది తెలిసిన వాడికి, ఇలాంటి ఎద్దు ఇలాంటి ఆవు ముందు నిలిచినవాడు ఎవడుంటాడో వాడు విశ్వరూపుడు సర్వరూపుడు అయిన దేవతలందరూ కూడా పశువులై పశువుల వలె ముందు నిలబడతారు.
ఆజ్ఞ పాలిస్తారు. అంటే పరమశివునికి నందివాహనము వృషభము ఉండంలో అంతరార్థం ఇది. ఇది మనకి అధర్వణ వేదం చాలా అందంగా చెప్పింది. అందుకని నకుల సహదేవులు సాక్షాత్తుగా అశ్వినీ దేవతల రూపాలయ్యుండి అటు గుర్రాలని ఇటు ఆవులని ఎద్దులని వీటన్నిటినీ కూడా మనకి నియమించేలాగా అందించారు. అది విశేషం. ఇది కేవలం మహాభారత కథ మాత్రమే చెప్పుకుంటే అందరూ చెప్పేవాళ్ళే ఉన్నారు. ఈ వేదంలో ఉండే రహస్యాలని ఆచార్యుల ద్వారా వినే అదృష్టం లేదు. వారు ఎక్కడెక్కడో చెప్తుంటే ఆ సూచనలు తీసుకుని గ్రంథాలు వెతుక్కుని సేకరించుకుని వాళ్ళ అనుమతి తీసుకుని అయ్యా ఇలా చేస్తున్నామంటే వారు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ప్రోత్సహించారు. ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయినా కూడా మా తలపుల లోపల ఎప్పుడూ ఉంటూ మాకు రక్షణ కలిగిస్తారు వాళ్ళు. అలాంటి ఆచార్యులందరికీ కూడా దాసోహం సమర్పిస్తూ మిగిలిన భాగాన్ని మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి.